नाजरीन अस्सलाम वालेकुम। भारत समाचार न्यूज़ चैनल में आप सभी का खैर मकदम है। आइए नज़र डालते हैं आज की अहम खबर पर। तेलंगाना प्रदेश कांग्रेस कमेटी की रियासतगीर अपील पर जिला निर्मल के भैंसा शहर में नीट पेपर लीक, नए दिल्ली की जंतर मंतर पर एहतजाज करने वाले तलबा पर मुबैना लाठीचार्ज और कांग्रेस कायदीन की गिरफ्तारी के खिलाफ साबिका रुकन असम्बली मदोल भोसले नारायण राव पटेल की क़यादत में रास्ता रोको एहतजाज किया गया। एहतजाज के दौरान कांग्रेस कायदीन और कारकुनान ने भैंसा बस स्टैंड के करीब मरकजी हुकूमत के खिलाफ नारेबाजी करते हुए नीट पेपर लीक की शफाफ तहकीकात, मरकजी वजीर तालीम धर्मेंद्र प्रधान के इस्तीफ़ा और ज़िम्मेदारों के खिलाफ सख्त कार्रवाई का मुतालबा किया। इस मौके पर साबिक़ रुकन असम्बली भोसले नारायण राव पटेल ने कहा कि नीट पेपर लीक से लाखों तलबा का मुस्तकबिल मुतासिर हुआ है, इसलिए मामले की गैर जानिबदाराना तहकीकात करके कसूरवारों को सख्त सज़ा दी जाए। इन्होंने जंतर मंतर पर एहतजाज करने वाले तलबा पर मुबैना लाठीचार्ज और कांग्रेस कायदीन की गिरफ्तारी को जमहूरी इक़दार के खिलाफ करार दिया। बाद कांग्रेस वफद ने भैंसा सब कलेक्टर दफ्तर पहुंचकर अपने मुतालबात पर मुश्तमिल एक यादाश्त पेश की। एहतजाज में ब्लॉक कांग्रेस सदर शंकर चंद्रे, जिला नायब सदर शेख नुमान, फेरोज पाशा, हफीजुल्ला, अलमास खान और दीगर कांग्रेस कायदीन व कारकुनान ने शिरकत। ఇప్పటి వరకు 4 సార్లు చాలా మెహనత్ చేసి చదివిన పిల్లలకు నీట్ ఎగ్జామ్ లో రిజల్ట్ రాకపోవడం, పేపర్ లీక్ చేయడం ఎంతవరకు సాధ్యమని అడుగుతున్నాము। ఈ రోజు మొత్తం దేశంలో రాహుల్ గాంధీ వైపున మా పార్టీ నిలబడి ఉన్నది। రాబోయే ఎలక్షన్ లో తప్పకుండా బుద్ధి చెప్తామని కోరుతూ నేను బ్లాక్ కమిటీ అధ్యక్షుడు శంకర్ చంద్రే తెలంగాణ మొత్తానికి ఈ రోజు ధర్నా చేస్తున్నామని కోరుతున్నాము। జై కాంగ్రెస్। పేపర్ లీక్ అయిన సందర్భంగా లాఠీ చార్జ్ చేయడం జరిగింది। మరి అదే మాదిరిగా దానికి నిరసిస్తూ మన ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ గారు, మన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు, శ్రీమతి ప్రియాంక గాంధీ గారు హై సెక్యూరిటీ జోన్లో వెళ్ళి ప్రధానమంత్రి ఇంటి ముందర ధర్నా చేయడం జరిగింది। మొన్న ఏదైతే ఈరోజు నిన్న జరిగిన సంఘటన చూస్తే ఈ దేశంలో ప్రజాస్వామ్యం లేని విధంగా బీజేపీ వాళ్ళు పట్టుదలకు పోయి పిల్లలకు అమానుషంగా వాళ్ళపై దాడి చేయడం జరిగింది। వాళ్ళపై అరెస్ట్ చేసి లోపల వేయడం జరిగింది। ఎంతోమంది సీరియస్ ఉన్నారు, ఆసుపత్రిలో పాలవడం జరిగింది। నీట్ పరీక్షకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టినప్పుడు మరి నీట్ పరీక్ష వల్ల ఎంతోమంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది। దానికి అనుగుణంగానే ఢిల్లీలో మన నాయకులకు అరెస్ట్ చేయడం జరిగింది। నామమాత్రంగా తూతూ మంత్రంగా సంజయ్ సింగ్ మంత్రి గారిని చర్చలకు పంపించి ఆ చర్చలకు సారాంశం లేకుండా మరి బీజేపీ వాళ్ళు మొండి వైఖరితో ఏదైతే ఆంభావంతో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తే ఎప్పుడో ఈ ఇష్యూ ఒక కోలికి వచ్చేది, దానికి వాళ్ళు అలా చేయకుండా వారు ఏదైతే మేమే పట్టిన కుందేలకు 3 కాలనే ఉద్దేశంతో ప్రజాస్వామ్యాన్ని కూని చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేయడం జరుగుతుంది। ఏదేమైనప్పటికీ కాంగ్రెస్ పార్టీ, గాంధీ కుటుంబం రైతుల పక్షాన, విద్యార్థుల పక్షాన, మహిళల పక్షాన గతంలో దేశంకు స్వతంత్రం తీసుకురావడంలో, దేశంకు స్వతంత్రం చేయడం కూడా గాంధీ కుటుంబం, నెహ్రూ కుటుంబం పాల్పడడం జరిగింది। ఎప్పటికి కూడా అన్యాయం జరిగితే కాంగ్రెస్ పార్టీ ముందుండి అన్ని వర్గాలకు మేమున్న ఉద్దేశంతో నిన్న యువకుల ధర్నాకు మద్దతు ఇవ్వడం జరిగింది। ఇవాళ కూడా కొడంగల్లో రేవంత్ రెడ్డి గారు పెద్ద ధర్నా కూడా చేయడం జరుగుతుంది। మన హైదరాబాద్లో నెక్లెస్ రోడ్లో మరి రాజ్భవన్ వరకు ధర్నా మన పిసిసి ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో చేయడం జరుగుతుంది। ఏదేమైనప్పటికీ తీవ్రంగా నిన్న అరెస్ట్ చేసిన సంఘటన ఖండిస్తూ తక్షణమే ఇప్పటికైనా బీజేపీ ప్రభుత్వం దిగివచ్చి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని నేను కోరుతూ వాళ్ళందరికీ భగవంతుడు సద్బుద్ధి ఇవ్వాలని, ఆ పిల్లల భవిష్యత్తు కోసం ఎవరైతే చనిపోయినా వాళ్ళకు ₹1 కోటి ఎక్స్గ్రేషన్ అనుకోండి, వారు ఏదైతే నీట్ పేపర్కు లీక్ చేయబడ్డ వాళ్లకు కఠిన శిక్ష విధించాలని నేను బీజేపీ ప్రభుత్వాన్ని కోరుతూ మరి ఈరోజు అనగదొక్కితే తప్పకుండా ఇంకా ఉద్యమం
గ్రామ గ్రామాన పాకి ఆ బీజేపీ ప్రభుత్వానికి గద్దెదించే రోజులు వస్తున్నాయని మీకు సభాముఖంగా తెలుగు తీసుకుంటున్నాను. జై కాంగ్రెస్.